ఫ్రెండ్స్, జీవనరేఖ శీర్షిక లోపల హెల్దీ డైట్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఏంటంటే రోజుకొక నిమ్మపండు తింటే మంచిదని ఒక ఆవిష్కరణ జరిగింది మిత్రమా. అదేంటంటే రోజుకొక, మనం ఇంతకుముందు తెలుసు అందరు అనేవాళ్ళు ఏమని, రోజుకొక యాపిల్ తినడం ఆరోగ్యకరమని, అలానే అరటిపండు తినడం కూడా బలవర్ధకము, బలాన్ని ఇస్తుందని, ఇమ్యూనిటీ పెరుగుతుందని తెలుసుకున్నాం. అలానే ఈ మధ్యకాలంలో ఈ రెండింటికంటే కూడా నిమ్మపండు అన్ని విధాలా శ్రేయస్కరమని వైద్యులు అంటున్నారు. అది ఎందుకో తెలుసుకుందాం ఇప్పుడు. అయితే న్యూజెర్సీకి చెందిన విలియం ప్యాటర్సన్ యూనివర్సిటీ ప్రతి ఏటనట పోషక విలువల ఆధారంగా పండ్లకు ర్యాంకులను కేటాయిస్తూ ఉంటుందట. అలా ఈ ఏడాది పోషక సాంద్రత, యాక్సిడెంట్ల పరిమాణము, ఆరోగ్య ప్రయోజనాల ఆధారంగా 41 రకాల పండ్లను విశ్లేషించి అన్నింటికంటే నిమ్మపండు ఆరోగ్యకరమని తేల్చిందట. ఈ పండులో విటమిన్ సితో పాటు పీచు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు పుష్కలంగా ఉంటాయని, జేబులో ఇమిడిపోయే వీరున్న నిమ్మపండు జీర్ణశక్తిని, రోగనిరోధక శక్తిని పెంచుతుందని, గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుందని పరిశోధకులు పేర్కొంటున్నారు. నిమ్మపండు పుల్లగా ఉంటాయనే విషయం మనందరికీ తెలుసు. ఇవి ఆమ్లగుణాన్ని కలిగి ఉంటాయి కాబట్టి నిమ్మరసాన్ని శరీరము శోషించుకున్నప్పుడు శరీరం మీద క్షార ప్రభావం పడుతుందట. ఫలితంగా శరీరంలోని pH సమతుల్యమై పేగుల ఆరోగ్యం మెరుగవుతుంది. నిజానికి నిమ్మపండు కలిగి ఉండే ఆమ్లతత్వం కూడా మేలు చేస్తుందని, వీటి పుల్లదనం వల్ల రోగనిరోధక శక్తికి అదుపుకు గురి అయి అప్రమత్తమవుతుందని కూడా పరిశోధకులు అంటున్నారు. నిమ్మపండుతో పాటు నిమ్మ తొక్కలు కూడా ప్రత్యేకతలు కలిగి ఉంటాయట. వీటిలోని లైమోనిన్ నూనెలు యాంటీ మైక్రోబియల్, యాంటీ క్యాన్సర్ గుణాలను కలిగి ఉంటాయట. కాబట్టి నిమ్మ తొక్కలను తురిమి వంటల్లో వాడుకుంటూ ఉండాలని ఈ ఆవిష్కరణ ద్వారా మనకు తెలియజేశారు. అంటే ఇప్పటి వరకు మనం మామూలుగా ఏం చేస్తాం, నిమ్మకాయను కానీ నిమ్మకాయ జ్యూస్ తాగుతూ ఉంటాం. అప్పుడప్పుడు ఉప్మాలలో, కూరలలో, నాన్ వెజ్ తిన్నప్పుడు వాడుతూ ఉంటాం. నిమ్మకాయను వాడకుండా ఉండము. కానీ కాకపోతే మనం ఏంటంటే డైరెక్ట్ నిమ్మపండు తినం, పుల్లగా ఉంటుంది కదా. మనకి ఎప్పుడన్నా అజీర్ణమైనప్పుడు కూడా అప్పుడు కూడా కొంచెము నిమ్మరసము తేనె కలుపుకొని పరిగడుపున లేచిన వెంటనే తాగుతూ ఉంటాం. ఎందుకంటే ఆకలి ఉంటుందని. మనకేది వామిటింగ్ సెన్సేషన్ వచ్చినప్పుడు కూడా నిమ్మరసము తేనె తాగుతాం. ఇంతవరకే మనకు తెలుసు. కాకపోతే కొద్దిమంది ఈ మధ్యకాలంలో ఒక పేపర్లో చదివితే ఇదే తొక్కలతో కూడా లెమన్ టీ అని కూడా చేసుకుంటున్నారట. లెమన్ టీ అంటే నీళ్ళల్లో ఈ తొక్కలు వేసి బాగా మసిలిన తర్వాత ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తేనె కలుపుకొని తాగడం, ఇంట్రెస్ట్ లేకుండా ఉన్న వాళ్ళు కొంచెం సాల్ట్ ఏదో కలుపుకొని ఈ తొక్కలను మరిగించి, అలానే కాకుండా ఈ నిమ్మ తొక్కలతో కూడా చర్మం కూడా చాలా కాంతివంతంగా మారుతుంది. ఇదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనే ప్రాక్టికల్గా చేశాను మిత్రమా. ఏంటంటే నిమ్మ తొక్కలు, ఆరెంజ్ తొక్కలు అన్నింటిని కూడా మనం తిన్న తర్వాత చక్కగా ఎండబెట్టి అంటే చిన్న చిన్న ముక్కలు చేసి మిక్సీ చేసి, ఆ మిక్సీ చేసిన పౌడర్ వస్తుంది కదా, దాన్ని కొంచెం జల్లించి దాంట్లో కొంచెం శనగపిండి, కొంచెం సాల్ట్ లైట్గా కలిపేసి మన ఫేస్ ప్యాక్గా కూడా వాడుకున్నాను. దానివల్ల కూడా చాలా ఇంప్రూవ్మెంట్ కనపడ్డది. నేను ఇది ప్రాక్టికల్గా చేశాను. ఎందుకంటే మొటిమలు వస్తూ ఉంటాయి కదా, అవన్నిటిని కూడా మనము అధిగమించడానికి, మన దాన్ని కాంతివంతంగా చర్మాన్ని ఉంచుకోవడానికి ఉపయోగపడుతుంది. తప్పకుండా ఈ రోజు నుండి నిమ్మపండు గురించి అందరూ ఆలోచించండి, ఉపయోగించుకొని హెల్దీ డైట్ తీసుకొని ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ జీవించడానికి ముందుండాలని కోరుతున్నాను. సర్వే జన సుఖినో భవంతు.